ఒక్కొక్క పవిత్ర స్థలాలకు వెళ్ళినప్పుడు ఆయా ఆచారాలను పాటిస్తాం. స్వర్ణ దేవాలయానికి వెళ్ళినప్పుడు నెత్తి మీద కర్చీఫ్ దగ్గర నుంచి మహిళలు ధరించేటటువంటి విధానం సంప్రదాయబద్ధం ఉండి తీరాలి. అట్లాగే మసీదుకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవడం, చెప్పులు బయట విడిచి, అదే సమయంలో లోపల ఏం చేయాలన్నట్టు ఒక ప్రొసీజర్ ఉంది. ఇవి ఎవరికి వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు. హిందుత్వంలో ఆలయాలకు సంబంధించిన సంప్రదాయాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకువెళ్ళరు, వాళ్ళు నల్ల రకమైనటువంటి డ్రెస్సులు వేసుకెళ్తుంటారు. అది ప్యాంట్ అంటే కలర్ డ్రెస్సులు వేసుకెళ్ళరు. అక్కడ ఏది వేసుకెళ్ళినా నలుపుయి మాత్రమే వేసుకుని వెళ్తారు. అదే సందర్భంలో గొల్లపూడి లాంటి చోట్ల అయ్యప్ప దర్శనానికి వెళ్తే పైన బనీన్తో సహా తీసేసి వెళ్ళాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. నీకు నచ్చితే పాటించు, నచ్చకపోతే వదిలేసి. విమర్శించడం, దూషించడం, ద్వేషించడం అవసరమా? అది కూడా పరమతానికి సంబంధించినటువంటి దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏమైనా ఉందా? రచ్చ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? తాజాగా చెప్తున్నటువంటిది విఘ్నేశ్వరుని సందర్శించే భక్తుల మీద సిద్ధి వినాయక టెంపుల్ తాజాగా డ్రెస్ కోడ్ పెట్టింది. ఏ తరహా సంప్రదాయ దుస్తులు ధరించాలి, దాని మీదన ఇప్పుడు దారుణమైనటువంటి వ్యాఖ్యలు. ఎవరంటే హుస్సేన్ దల్వాయ్ శుద్ధులు చెప్తున్నారు. ఇదో తాలిబన్ల తరహా నిబంధనలు పెట్టుకొచ్చారన్నట్టు. తాలిబన్లు ఎవరు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు? మరి వాళ్ళని ఏమైనా చేయగలుగుతున్నారా? వాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు. అట్లాగే ఇతర ధర్మాలకు సంబంధించినటువంటి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు అన్నది ఆలోచించాల్సి ఉంది.